ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి అందరికీ. మరి ఈరోజు వినాయక చవితి కాబట్టి శుభాకాంక్షలు. చక్కగా పొద్దుట పూజ చేసుకున్నాం అందరం సంతోషంగా ఆనందంగా. మరి ఏ వీధి చూసినా ఏ మూల చూసినా సందడే సందడి. వినాయకుడిని నిలబెట్టేసి పిల్లలు హంగామా చేసేస్తారు కదండి. ఇది పిల్లల పండగేనండి. ఇది పిల్లలు పుస్తకాలతో సహా దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసేస్తారు. వినాయకుడు పిల్లల మనస్తత్వం ఉన్నవాడట. వెంటనే వరాలను ఇస్తాడంట. పెద్దలు గురువారీలు చెబుతారు. చక్కగా పొద్దుట పూజ అయింది కదా. మరి నా పెళ్ళయి వచ్చినప్పటి నుంచి మా వారు ఇలా నిండుగా తేవటం, నేను ఇలా చేసుకోవటం ఇప్పటి వరకు జరిగిందండి. మళ్ళా సంవత్సరానికి నేను ఎలా ఉంటానో నాకే తెలియదు కదా. దేవుడిచ్చిన టైంని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మరి పూజ అయింది కదండి. పూజ అయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెడతాం కదా, అవన్నీ కూడా మరి 3 అయ్యేటప్పటికి తీసేయాలి. ఇస్త్రాగయ్యి ముంచకూడదు. పెద్దలు అలా చెప్పేవారు. చక్కగా తీసేస్తాం కదా. మరి సాయంత్రం 5:30, 6 అయ్యేటప్పటికి ఇలా దీపారాధన చేసుకోవాలి. చేసుకుని ఉంటే ఆవు పాలు లేకపోతే పిండి పాలు వేసి, ఆవు పాలు లేకపోతే పిండి పాలు వేసి చక్కగా వినాయకుడిని కదిపేయాలి. కదిపేసామనుకోండి ఇంకా మనం లేవదీసేసినట్టే, మనం నిమగ్నం చేసేసుకోవచ్చు. అయితే పెద్దలు అలా చెప్పేవారు, అలా చేసేవారు. ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా సాయంకాలం తీసేసేవారు. ఇప్పుడు 3 రోజులు ఉంచుకోవాలనుకుంటారు వినాయకుడు కదా అని. అలా ఉంచుకున్నారే అనుకోండి, 3 రోజుల తర్వాత కూడా మనం ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులో నిమగ్నం చేసేసుకోవాలి. చక్కగా ఈ పువ్వులు అంటారా, మనకు చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు మొదట వేసుకోవాలి. మరి నేను 5-6 సంవత్సరాల నుంచి ఇలానే చేస్తున్నానండి. నేనే నిమగ్నం చేసేసుకుంటున్నాను, మొక్కలకి వేసేస్తున్నాను. నేను టీవీలో చూసి అని విన్నాను అప్పటి నుంచి. అంతకుముందు అయితే చక్కగా ఈ పత్రులు, మరి పాలవెల్లిని అలంకరించినవి పనికొచ్చి తీసేసుకుంటాం. పళ్ళయి పనికిరాని ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పత్రులన్నీ ఓ బ్యాగులో పెట్టేసి, మరి అలాగే వినాయకుడిని కూడా పెట్టేసి మా వారికి ఇచ్చేస్తే కాళ్ళలో వేసేస్తారన్నమాట. అలాగే వేసేసేవారు. ఇంకా అందరూ ఒకసారి వేసేసి నీళ్ళు కలుషితం చేసేటివి ఎందుకు, ఎవరికారి నిమగ్నం చేసుకోవటం మంచిది కదా. ఈ పత్రులు కూడా మనం మగ్గబిట్టి మొక్కలకు వేసుకుంటే మొక్కల్లోనే ఉంటాడు కదా మనకి వినాయకుడని నాకు ఆ భావన వచ్చి నేను చూసేలేండి ఇలా చేసుకోమని టీవీలో చూడటం జరిగి అప్పటి నుంచి అలా చేస్తూ ఉంటాను. చక్కగా ఇప్పుడు దీపారాధన అయింది. బెల్లం ముక్క, అరటిపళ్ళు, తాంబూలం పెట్టుకుని బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని విఘ్నేశ్వరుడికి చక్కగా పూజ చేసేసుకున్నాను. పసుపు కుంకుమతో చక్కగా పిండి పాలతో విఘ్నేశ్వరుడిని కూడా కదిపేసానండి. వినాయకుడిని కదిపేసాను. నేను రేపుడు దాకా తీయనండి. ఇప్పుడు కదిపేసాం కాబట్టి మనం ఎత్తేసినట్టే. ఇంకా రేపు మళ్ళీ పూజ చేసి ఎత్తాలనే పనే ఉండదు. చక్కగా రేపు పొద్దుట లక్షవారం కాబట్టి మరి స్నానం అయ్యి ఈ చక్కగా పూజ దగ్గరకు వచ్చాక ఇవన్నీ తీసేసి అప్పుడు పూజ చేసుకుంటాను. వినాయకుడిని కూడా నీటిలో నిమగ్నం చేసేస్తాను. మరి చాలామంది అంటారు శుక్రవారం పూజ చేసామనుకోండి, ఈవేళ శుక్రవారం కదా అంటారు. ఆ రోజే పూజ చేసి ఆ రోజే తీయటానికి అభ్యంతరం ఏమీ లేదని పెద్దలు చెప్పారు. అందుకే నేను అలా చేస్తాను. అయితే ఈరోజు బుధవారం కదండి, అదే లక్షవారం అనుకోండి. రేపు శుక్రవారం అయితే రేపు తీయకూడదు. లెక్క ప్రకారం లక్షవారం చేసుకుని శుక్రవారం చేయకూడదు. ఇప్పుడు ఏమంటున్నారంటే బుధవారం కదా, రేపు లక్షవారం 2వ రోజు అంటున్నారు. మరి శుక్రవారం 3వ రోజు శుక్రవారం అంటారు. అలా లేట్ అయిపోతుంది కదా. పూజ అయిన తర్వాత సాయంకాలం దేవుణ్ణి ఎత్తేసుకోవచ్చు. పూర్వం అలాగే ఎత్తేసేవారు. అలాగే నేను ఎత్తేసుకుంటాను. ఎంతోమంది ఎన్నో చెబుతారండి. నాకు తెలిసింది మరి పెద్దల నుంచి చూశాను కాబట్టి నేను అలానే చేసుకుంటూ ఉంటాను. చూశారు కదా, చక్కగా దీపారాధన చేసుకున్నప్పుడు దేవుడికి దగ్గరగా పెట్టొద్దు. పసుపులో కుంకాలో ఫోటోల మీద కానీ గ్రహాల మీద జిమ్మేసినట్టు వేయకూడదు. అక్కడ స్వామి ఉన్నట్టు అమ్మ ఉన్నట్టు భావించి పూజ చేయాలి. అలా చేస్తేనే పూజ ముడుతుంది. మనం చేస్తున్నాం ఇది చేయటం కోసమే అన్నట్టు కాకుండా అది అలాగక్కడ అమ్మవారు కూర్చున్నారు, మనం చేస్తున్నామంటే ఆవిడ పాదాల మీద మాత్రమే పువ్వులు మరి పసుపు కుంకుమ పడాలి. ఆవిడ ఒంటి మీద పడకూడదు. మనం ఒంటి మీద పోసేసుకుని మనం బొట్లు పెట్టుకోం కదా, ఒంటి మీద పసుపు వేసేసుకుని రాసుకోం కదా. అలాగే అమ్మవారి కన్నా అయ్యవారి కన్నా పాదాలకు మాత్రమే మనకి పర్మిషన్ ఉంటుంది. అలాగనే చేయాలి. భక్తి అనేది శ్రద్ధగా చేస్తే ఆ ఒక్క ఫలితం మనకి వచ్చే తీరుతుందండి. ఇది నిజంగా నిజం, నేను చెబుతాను. అది అనుభవంతో నేను చెప్పే మాటలు. మనం ఎంత కలతల్లో ఉన్నా దేవుడి దగ్గరికి వచ్చి పూజ చేసుకునేటప్పటికి అదేమీ గుర్తురాదండి.
ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆవిడ ఉన్నదే, అమ్మ అయ్య వారికి మనం చెప్పుకుంటున్నాం. ఇది వాళ్ళే తప్ప మనకి ఇంక వేరెవరూ లేరు. బయట వాళ్ళు ఎవరికి చెప్పినా అది ఎలా ఉంటుందండి, మనం బాగా ఉన్నా కూడా వచ్చి మన అలా చెప్పే కదా ఇప్పుడు ఎలా ఉంటున్నారో అని అడుగుతారు. అప్పుడు మన మనసు సివుక్కుమంటది. అందుకని అది మన బిడ్డే కావచ్చు, అయినా చెప్పకూడదు. చెప్తే వాళ్ళకి లోకువే అవుతాం. ఎవరికి చెప్పాలి? మన పూజా మందిరంలో అమ్మకి చెప్పాలి. తప్పకుండా దానికి పరిష్కారం దేవుడు చూస్తాడు. ఏదైనా సరే, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఏదైనా పెద్దదైనా చిన్నదైనా కూడా అది ఎప్పుడైనా కూడా మనశ్శాంతి మనకి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి రావాలి అంటే మనం కోరుకోవాలి. ఇదే నేను చెబుతానండి. చక్కగా చూశారు కదా, దీపారాధన అయింది, వినాయకుడిని కదిపేసాను, రేపు నిమగ్నం చేసేస్తాను. ఆ నిమగ్నం చేసినప్పుడు కూడా నేను పెడతాను చిన్న వీడియో చూడండి. ఎందుకనంటే ఎంతోమంది ఎన్నో చెబుతారు, ఏది చెయ్యాలో తెలియక ఏదేదో చేసేస్తూ ఉంటాం. కాదు, పెద్దలు చెప్పినవి మానకూడదు. మనం పెద్దలు చెప్పిన బాటలో మనం నడవాలి. అప్పుడు మనం నడుస్తుంటే మన పిల్లలు మన వెనకాల కూడా నడవకపోతారు. అది వదిలేయండి. మన పెద్దల్ని మనం వదలకూడదు. మనం వంశపారపరంగా మనం అనుసరిస్తూ ఉండాలి అన్నది నా భావన. చూశారు కదా చక్కగా. మరి నేను చెప్పింది మీకు నచ్చిందా? మరి లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారా? చేసుకోలేని వాళ్ళు చూస్తున్నారు కదండి. నాకు తెలిసింది చెప్పాలన్నదే నా సంకల్పం. మరి చక్కగా మరి అందరూ చేసుకున్నారు కదా, ఇలా ఇంట్లో నిమగ్నం చేసేసుకోండి. మీకు మొక్కలు లేకపోతే పక్క వాళ్ళ మొక్కల కన్నా వేయొచ్చండి. లేదు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, ఇంకా రకరకాల మొక్కలు, మామిడి చెట్లు, అవి పెద్ద పెద్దవి ఉంటాయి కదా, ఆ మొక్కల కన్నా వేయొచ్చు, పర్వాలేదు. చక్కగా మట్టి వినాయకుడే కదండి. చక్కగా మనం నిమగ్నం చేసేస్తే కరిగిపోతాడు, మొక్కల్లో ఉంటాడు, మనకి ఎక్కడికి వెళ్ళడం అని నా భావన. నేను చేసుకునేది మీకు నేను చెప్పానండి. తప్పులుంటే మన్నించండి. మరి సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.